రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కడప రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన హత్య ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మొదట గంజాయి మత్తులో జరిగిన గొడవగా పోలీసులు దీన్ని చెప్పినా ఈ హత్య ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. దస్తగిరి హత్య వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ ఆరోపణలు చేయగా హత్య రాజకీయాలకు టీడీపీయే పెట్టింది పేరని కౌంటర్ ఇచ్చింది వైసీపీ. కడపలో సంచలనం సృష్టించిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసు చుట్టూ ఏపీ రాజకీయం నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు కడప డిప్యూటీ మేయర్ వైసీపీ నేత నిత్యానంద రెడ్డి పేరు చెప్పడంతో ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. దస్తగిరి హత్యపై టీడీపీ వైసీపీ నేతల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. దస్తగిరి హత్య వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. హత్యలు చేయడం, పరామర్శించడం వైసీపీ నేతల సంస్కృతి అన్నారు మంత్రి పార్థసారథి. దస్తగిరి హత్య వెనుక కుట్రకోణం ఉందని, వివేక హత్యలాగే దస్తగిరి హత్య జరిగిందన్నారు. దస్తగిరి కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని పార్థసారథి ప్రశ్నించారు. చీకట్లో చంపేస్తారు, మళ్ళీ ప్రొద్దున్నే వెళ్ళేసి మొట్టమొదటిగా వీళ్ళే వాళ్ళకి నివాళులు అర్పించడం, లేకపోతే మొసలి కన్నీరు కారుస్తాం. ఎవరైతే ప్రధాన నిందితుడిగా కుట్రదారుడిగా ఈరోజు పేర్కొనబడుతున్నాడో అదే వ్యక్తి వెళ్ళి ఆ శవాన్ని పరామర్శిస్తాం. ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ దస్తగిరిని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తారని చెప్పారు. పత్రికల్లో కూడా వచ్చింది. ఎందుకు ఆయన వెళ్ళలేకపోయారు? వైసీపీ హత్య రాజకీయాలకు ఒక డెన్గా మారిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తామని నేను. అయితే టీడీపీ ఆరోపణలపై వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి స్పందించారు. హత్య రాజకీయాలకు టీడీపీ పెట్టింది పేరని, వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను వైసీపీకి పులిమే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. చంద్రబాబు హత్య రాజకీయాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్. దస్తగిరి అనే అతను నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫాలో అయ్యారు. నిత్యానంద రెడ్డికి ఈ పెద్ద దస్తగిరికి నాకు తెలిసి అంత పెద్ద వైషమ్యాలు ఏమీ కనపడలేదు మాకు. వాళ్ళందరూ కూడా బాగానే ఉన్న పరిస్థితి. ఆయన పేరు ఎందుకు తీసుకురావడం జరిగిందో ఏమో తెలియదు. దీన్ని జగన్మోహన్ రెడ్డికి ఇంకొకరికి అంటించే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం అన్నమాట. దస్తగిరి హత్యపై ఇటు టీడీపీ వైసీపీ నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ రచ్చకు ఎండ్ కట్ పడేలా కనిపించడం లేదు.